మహోన్నతుడా మహిమాన్వితుడా నీ త్యాగం నే మరువగలరా జీవము గల తేజోమయ నా సర్వం నీవేనయ నా జీవితం నీకంకితం జీవము గల తేజోమయ నా సర్వం నీవేనయ నా జీవితం నీకంకితం యేసయ్యా నా యేసయ్యా నిత్య జీవం నీవయ్యా యేసయ్యా నా యేసయ్యా నిత్య జీవం నీవయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులపై ఆసీనుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులపై ఆసీనుడా నీ కృపా తరతరములు నీ దయ యుగ యుగములు నీ సేవ నే వీడగలనా నీ కృపా తరతరములు నీ దయ యుగ యుగములు నీ సేవ నే వీడగలనా యేసయ్యా నా యేసయ్యా నిజమైన స్నేహితుడా యేసయ్యా నా యేసయ్యా నిజమైన స్నేహితుడా అద్భుతం మహోన్నతం మహిమాన్వితం యేసయ్యా అద్భుతం మహోన్నతం మహిమాన్వితం యేసయ్యా నీ క్రియలు అద్భుతం నీ త్యాగం అతి మధురం నీ ప్రేమను నే మరువగలనా నీ క్రియలు అద్భుతం నీ త్యాగం అతి మధురం నీ ప్రేమను నే మరువగలనా యేసయ్యా నా యేసయ్యా నమ్మదగిన నాయకుడా యేసయ్యా నా యేసయ్యా నమ్మదగిన నాయకుడా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఈరోజు నా అంశము ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో 13వ వచనము, మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు
ప్రార్థన చేయవలెను. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఇంగ్లీష్లో పర్సిక్యూషన్స్ అండ్ ప్రేయర్, గుర్తుండడానికి ఆ మాటలు మరి చెప్పాను. పర్సిక్యూషన్స్ అండ్ ప్రేయర్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా మా దేవా, ఈ శ్రమ దినాలలో మీ వాక్యమును ధ్యానించుకునే గొప్ప అవకాశాన్ని మీరు కల్పించినందుకై మీకు స్తోత్రాలు. మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని కోరుతున్నాను. మమ్మందరినీ బలపరచుము, మీ వాక్యము ద్వారా హెచ్చరించుము, ఆదరించుము, ధైర్యపరచుము. మీ స్పష్టమైన చిత్తమును మాకు బయలుపరచుము. మీ సేవకుని కొద్ది నిమిషములు మీ నామ మహిమ కొరకు మాత్రమే వాడుకొనుమని మీ ఆత్మ నడిపింపు, మీ ఆత్మ అభిషేకము సేవకునికి దయచేయమని యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. Suffering is a mystery. శ్రమ అనేది ఒక మర్మముతో కూడిన విషయము. అంటే పూర్తిగా శ్రమను గూర్చి మనము అర్థం చేసుకోలేము. కొంత మటుక్కు ప్రభు బయలుపరిచిన రీతిగా అర్థం చేసుకొని మనల్ని మనము సవరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. దైవజనులు కొందరు కొన్ని మాటలు చెప్పారు. అవి చదువుతున్నప్పుడు నాకు ఎంతో ప్రోత్సాహము. మీకు చెప్తూ నేను అనేక విషయాలు నేర్చుకుంటున్నాను. లైఫ్ ఈజ్ 10%. వాట్ హ్యాపెన్స్ టు యూ? నీ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు 10% మాత్రమే. బట్ 90% హౌ యు రెస్పాండ్ టు ఇట్. మనము ఈ శ్రమానుభవములో ఎలా స్పందిస్తామో అది 90%. పెయిన్ ఈజ్ నెవర్ పర్మనెంట్. శ్రమ శాశ్వతమైనది కాదు. రెండవ కొరింథీ 4:17. సాధ్యమైనంత త్వరగా తీయండి. 2 కొరింథీ 4:17.
చాలు. క్షణమాత్రం ఉంటుంది. ఒక క్షణమాత్రమే ఉంటుంది. అది కూడా ఒక మాట సామెత చెప్తారు కదా, గోరంతలు కొండంతలు చేస్తారని. మనకు వచ్చే శ్రమలు చాలా ఉండొచ్చు, కానీ వాటిని ఇతరులకు చెప్పేటప్పుడు కొండంతలుగా చెప్తాం. అంటే మనకు వచ్చిన శ్రమ ఇంకెవ్వరికి రాలేదన్నట్టు, మనము అనుభవిస్తున్న శ్రమ ఇంకెవరూ అనుభవించడం లేదు అన్నట్టుగా కొంచెం ఎక్కువగా చెప్తాం. కానీ ఆ శ్రమ క్షణమాత్రమే ఉంటుంది. మొదటి పేతురు 5:10 దొరికితే వెంటనే తీయండి. చాలు. ఒక్కొక్క మాట చాలా విలువైనది, ఆచితూచి చెప్పబడింది. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. ఈ పత్రిక ఎవరికి వ్రాశారు? పేతురు చెదరిపోయినటువంటి క్రైస్తవులకు పత్రిక వ్రాయడము జరిగింది. ఎందుకు చెదరిపోయారు అంటే, వివిధమైన శ్రమలు వచ్చినందువలన ప్రజలు రకరకాలుగా చెదిరిపోయారు. నా పేరును బట్టి కొంతమంది టెమిలియన్స్ పున్నయ్య కాదు, పొన్నయ్య అంటారు. పొన్ అంటే బంగారం, వాళ్ళ భాషలో బంగారయ్య అన్నమాట. ఎందుకు ఇది టామిల్ కలిసింది? మెడ్రాసులో ఎందుకు తెలుగువారు ఉన్నారు అంతమంది అంటే, ఆంధ్ర తమిళనాడు అనేది 56లో డివైడ్ అయింది. అది వరకు రెండు ఒకటే. గతంలో చదివినటువంటి వారికి మెడ్రాస్ యూనివర్సిటీ అంటారు. విశాఖపట్నంలో చదివినా కానీ మెడ్రాస్ యూనివర్సిటీ. ఎప్పుడైతే ఈ రాష్ట్రాలు విభజించబడ్డాయో అప్పుడు వేరు అవడం జరిగింది. ఒక బలమైన కారణం ఏంటంటే, తెలుగువారు మెడ్రాసులో తమిళనాడులో ఉండడానికి 1876-77 ఈ సంవత్సరాలలో క్లౌ దొరగారిని గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్పాను. ఒంగోలు, నెల్లూరు, విజయవాడ నుంచి అవతల విపరీతమైన కరువు వచ్చింది ఆంధ్రాలో. అప్పుడు చాలామంది ఈ నయోమి బేత్లెహేము నుండి మోయాబుకు ఎలాగెళ్ళిందో, ఆంధ్ర నుండి చాలామంది తమిళనాడుకు వెళ్ళిపోయారు.
నేను చరిత్ర చదివాను, చరిత్రను బట్టి చెప్తున్నానండి. సొల్లు మాటలు కాదు, ఏదో ఊహించి అక్కడ ఇక్కడ కలెక్ట్ చేసి చెప్పడం కాదు. ఐఎమ్ ఏ హిస్టరీ స్టూడెంట్. తప్పులు ఏమన్నా ఉంటే నన్ను అడగండి. కనుక ఆ సమయంలో చాలామంది తెలుగు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. కనుక ఆ పరిస్థితులను బట్టి, అంటే ఎందుకు చెప్తున్నానంటే శ్రమలు వచ్చినందువల్ల చెదిరిపోవడం జరిగింది. అలాగా యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులు, నేను ఒట్టి మాటలు చెప్పడం కాదు, బైబిల్ ఆధారంగా చెప్తే బలంగా ఉంటుంది. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనము. చెదిరిపోయిరే. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస, మామూలైతే తట్టుకుంటారేమో, గొప్ప హింస కలిగినందున ఆ అపోస్తలులు అక్కడ ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళందరూ, అపోస్తలులు తప్ప అందరంటే విశ్వాసులందరూ చెదిరిపోయారు. సరే, చెదిరిపోయి దాక్కోలేదు, చెదిరిపోయి భయాందోళనకు లోనయ్యి వారు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఇదే భాగంలో చూడండి, అపోస్తుల కార్యములు 8:4. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వేర్వేరు స్థలాలకు వారు వెళ్ళిపోయారు. వాళ్ళని ఉద్దేశించి పేతురు ఈ పత్రిక వ్రాసాడు. వాళ్ళని బలపరచడం కోసం ఈ పత్రిక వ్రాయడం జరిగింది. ఏమన్నాడంటే, కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రియులారా, ఇప్పుడు ఎవరైనా సరే శ్రమ అనుభవిస్తుంటే అది కొంచెము కాలమే. ఈ మధ్య ఎంఎస్ మూర్తి గారిని గురించి చెప్పాను. అది మచిలీపట్నంలో దాదాపు 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఫ్యామిలీ ఇక్కడ, ఆయన అక్కడ అయిపోయింది. అంటే కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట మరలా స్వస్థలానికి చేరుకున్నారు. మన జీవితంలో అనేక శ్రమలు మనం అనుభవిస్తాం. కొన్ని కుటుంబాలలో భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు, అది ఎల్లకాలము ఉండవు. తప్పకుండా వాటికి విడుదల, నెమ్మది కలుగుతుంది. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలము బాధపడి ఉండొచ్చు. కేఏ పాల్ గారు
కాకినాడకి వచ్చినప్పుడు నేను ఉన్నాను. పిఆర్ కాలేజీలో మీటింగ్ పెట్టారు. ఒక అరటిపండుతో నేను కాలం గడిపాను అని కూడా ఆయన చెప్పారు. ఎలాగొచ్చారంటే హెలికాప్టర్లో దిగారు. అరటిపండుతో ఆరంభించిన తన జీవితంలో అంటే ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగి పెరిగి గొప్పవాడయ్యాడు. ఇస్సాకు కూడా ప్రారంభంలో ఆస్తిపరుడు కాదు. అంటే అబ్రహాము నుండి సంపాదించుకున్నది ఉన్నది, స్వతహాగా ఆయన ఆస్తిపరుడు కాదు. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12-13 గట్టిగా చదవండి. చాలు. ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయన. ఎలాగా? ఈజ్ బై ఓవర్ నైట్, రాత్రికి రాత్రి అయిపోయాడా? నేను చిన్నప్పుడు ఈ లాటరీ చీట్లు అమ్మేవాళ్ళు, అది కొంతకాలం నడిచింది. ఏమీ లేనివాడు లక్షాధికారి అయిపోయేవాడు. అంటే ఇప్పుడు 1,00,000 అంటే లెక్కలేదు అనుకోండి, అప్పుడు లక్షాధికారి అంటే గొప్ప స్థితి. కనుక ప్రియులరా, యెహోవా అతనిని ఆశీర్వదించను, అతడు గొప్పవాడయ్యను. ఎప్పుడు అంటే రాత్రికి రాత్రి కాదు. 13వ వచనములో అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఈ దినాల్లో బీటెక్లు ఎంటెక్లు చేసేవాళ్ళు అది అర్థం చేసుకోవట్లేదు. బీటెక్ అయిపోగానే ఎంటెక్ అయిపోగానే లక్షలు వచ్చేయాల. ఎక్కడి నుండి వస్తాయి? యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వెయిట్. సార్ మీకు మంచి జీతం అంట కదా అన్నారు నన్ను. నాకు దేవుని కృప వల్ల మంచి జీతమే, స్టాఫ్ నర్సు కంటే తక్కువ అన్నాను. నా జీతము స్టాఫ్ నర్సు కంటే, ఎస్ఎస్ఎల్సి చదివి 4 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన స్టాఫ్ నర్సు కంటే తక్కువే. అయినా ఇప్పుడు ఉన్న జీతం స్థాయిలోకి రావడానికి ప్రియులరా 50 సంవత్సరాలు పట్టింది. నమ్ముతారా? క్రమక్రమముగా మనము అభివృద్ధి చెందుతాం. కనుక ఈ శ్రమలు అనేవి, ఆర్థిక శ్రమలు అనేది అది ఎల్లకాలం ఉండవు. నేను చాలాసార్లు చెప్పాను. చాలా కాలం క్రితం మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బన్ను మసాలా వడ, అదే మా బ్రేక్ఫాస్ట్. ఇంకా అంతకు మించి తినడానికి లేదు.
ఇది కూడా చెప్పాను. ట్రైన్లో వెళ్తుంటే నా బట్టలు దొంగలు కొట్టేశారు. ప్యాంటు షర్టుతో దాదాపు ఒక నెల రోజులు గడిపాను. కొనుక్కోకూడదా అంటే డబ్బులు లేవు. అది ఉతుక్కొని మళ్ళీ అదే వేసుకొని ఒక లుంగీ, ఒక ప్యాంటు, ఒక షర్ట్. ఇప్పుడు మా ఇంట్లో ఎన్ని కోట్లు ఉన్నాయో నేను లెక్క పెట్టలేదు. అబౌవ్ 50. 2 కోట్లు ఉన్నాయి 91లో. ఇప్పుడు 50 కోట్లు కావాలంటే అతిశయోక్తి కాదండి నేను చెప్పడం. ప్రియులారా, 91లో ఉన్నటువంటి కోట్లకి ఇప్పుడు కోట్లకి క్రమముగా ఈ స్థాయికి వచ్చాయి. కొంతమంది స్త్రీలకి చీరలు లెక్క పెట్టలేరు. లెక్క పెట్టలేనన్ని చీరలు కొంతమంది స్త్రీలకు ఉంటాయి అనే విషయం చెప్తున్నాను. పోయి లెక్కేసుకోండి ఎన్ని ఉన్నాయో. ఒకనాడు అలా లేరు. యు గ్రాడ్యువలీ యువర్ ఫినాన్షియల్ స్టేటస్ వాజ్ ఇంప్రూవ్డ్. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఒకలాగా కష్టాలు ఉండవు. ఆర్థిక పరిస్థితులు మారతాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఒక అబ్బాయి బీటెక్ చేశాడు. బాబు నీ శాలరీ ఎంత అన్నా? 1.5. అరే బీటెక్ 4 సంవత్సరాలు చేస్తే 1.5. అంత స్థాయికి ఎదిగాడు మా అబ్బాయి. చెప్పాను కదా, 6 సంవత్సరాలు కింద మీద పడి చదివి డాక్టరేట్ సంపాదించుకుంటే మా వాడి శాలరీ చెప్పనండి 23,500. ఎంత వచ్చేస్తుందో అని నేను ఒక నయా పైసా వాడి దగ్గర నుంచి తీసుకోను. నీది నువ్వు మెయింటైన్ చేసుకో. కనుక ఎప్పుడు అలాగే ఉంటుందా పరిస్థితి? డాక్టరేట్ చేస్తే 23,000 రూపాయల ఏంటిది? యూ విల్ గ్రాడ్యువలీ ఇంప్రూవ్డ్. చాలామందికి లక్షలు జీతాలు ఉన్నాయి, నాకు తెలుసు, మీరు చెప్పనవసరం లేదు. కానీ ఎలాగొచ్చింది అంటే రాత్రికి రాత్రి రాలేదు. ఎప్పుడు అలాగే ఉండదు. ప్రియులారా, ఏం చెప్తున్నానంటే అనారోగ్య పరిస్థితి కూడా ఎప్పుడు ఉండదు ఒకేలాగా. దేవుడు తగిన సమయంలో ఆరోగ్యం ఇస్తాడు. పాస్టమ్మ గారు ఒక నెల రోజులు ఇబ్బంది పడ్డారు. ఇంకదేమో అదే బలహీనత లేదు. ఇప్పుడు చాలా కోలుకున్నారు. లేవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, గాలి పీల్చుకోలేని పరిస్థితి ఒక నెల రోజులు అనుభవించారు. ఎల్లకాలము ఉండదండి. కనుక ఏం చెప్తున్నానంటే ఈ శ్రమలు అనేవి దే ఆర్ ఓన్లీ టెంపరల్. అవి తాత్కాలికమైనవి. కొంతమంది తెలుసు, వాళ్ళ పేరెంట్స్ను చూసే విషయంలో ఎంత ఇబ్బంది పడ్డారో. ఒక కుమార్తె అయితే అన్నది, మా అమ్మని దేవుడు తొందరగా తీసుకొని పోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంటే అనొచ్చో అనకూడదో అని మొత్తానికి అనేసింది. అంటే ఇది తట్టుకోలేక, ఈ కష్టము, ఈ బాధ, ఈ శ్రమ తట్టుకోలేక మా అమ్మని తొందరగా తీసుకో,
అని కూడా ప్రార్థన చేసిందట. తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ గొడవే లేదు. అమ్మ గొడవ ఎంత ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది? లేక మీకు కుటుంబంలో అనారోగ్య పరిస్థితి ఎంతకాలం ఉంటుంది? అన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు అనే విషయము జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఏముంది? కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట. పిల్లరా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ శ్రమ అనేటటువంటిది కేవలము ఒక విధంగా ఉండదు అనే విషయము తెలియజేస్తున్నాను. ఈ శ్రమ రెండవ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. చాలు. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను. అంటే ద సఫరింగ్స్ ఆర్ టోటల్లీ వేరియస్ సఫరింగ్స్. ఒక రకమైతే తట్టుకోవచ్చు, కానీ ఒక రకం కాదు. శత్రువు మనల్ని ఎదుర్కొనేటప్పుడట ఒక రకంగా ప్రయత్నం చేస్తాడు. దానికి మనం లొంగలేదనుకోండి, ఇంకొక రకంగా ప్రయత్నం చేస్తాడు. సకల విధములైన శ్రమలు, ద సఫరింగ్స్ ఆర్ వేరియస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్స్. ఈ మధ్య జార్జి గారు చెప్తున్నారు, నాకు కొంచెం ఒంట్లో బాగలేదండి, అసలు ఈరోజు జార్జి గారు నడిపించాలా, ఎవరికన్నా మీరు అప్పగించండి. ఎంతకాలం ఉంటుందండి బలహీనత? కోలుకుంటారు. ఈ శరీర బలహీనతలో ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం నేను కూడా నిలబడలేనటువంటి పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి మీరు చూశారు. బట్ నాట్ ఆల్వేస్. ఎప్పుడు కాదు, ఎప్పుడు అలాగుండదు. ఈ శ్రమలను దేవుడు తొలగిస్తాడు అనే విషయము జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఫర్ ఎనీ సిన్ we suffer. ఏ పాపము, గమనించండి, ఏ పాపము చేసినా ఖచ్చితంగా శ్రమ ఎదుర్కోవాల్సిందే. అంటే బ్రతికున్నంత కాలము మనం పాపం చేస్తూనే ఉంటాం. ఈ పాపం కాకపోతే ఆ పాపం, ఆ పాపం కాకపోతే ఇంకొక పాపం. పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు? ఒక రకం కాకపోతే మరొక రకం. ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ వీ కమిట్ సిన్. దైవ సేవకులు తప్పు చేస్తారు. రకరకాలైన శ్రమలు మనం ఎదుర్కొంటాం. ప్రియులరా, ఆరోగ్యంగా ఉన్న, పోయినసారి చెప్పాను, అసిస్టెంట్ పాస్టర్ అన్నమాట గెహజీ ఎలీషా దగ్గర ఏమైంది? కుష్టు వ్యాధి. లేడీ మిరియాము, మోషేని బలంగా కాపాడిన వ్యక్తి గతి ఏమైంది? కుష్టు వ్యాధి. మళ్ళీ మోషే ప్రార్థన చేశాడు,
ఆ వ్యాధి పోయింది. కనుక ఏం చెప్తున్నానంటే, వీఆర్ సిన్నర్స్, మనం పాపులము, మనం పాపము చేస్తూనే ఉంటాం చచ్చినంత వరకు. గతంలో చెప్పాను, పాస్టర్ గారు అప్పుడప్పుడు ఈ ఎప్పుడు పనేనండి మీకు అంటే చెప్పాను, చచ్చిందాక పనే ఉంటుంది. చచ్చిపోతే తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఆ విశ్రాంతి పొందే వరకు శ్రమ మాత్రం తప్పదు. అలాగే జీవితంలో దేవుని సేవకులైన విశ్వాసులైన చచ్చిపోయేంత వరకు కూడా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక పాపం చేస్తాం. సో బికాజ్ వీ కమిట్ సిన్ వి సఫర్. అందుకనే అన్నాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు. కొంతకాలం బాగుండడం గొప్ప సంగతి కాదు, మరణము దాకా నిన్ను వెంటాడుతూ ఉంటాయి అనేకమైనటువంటి శోధనలు. ఈ శోధనలను తట్టుకొని నిలబడితేనే వీటి నుండి మనం బయటపడడానికి అవకాశం ఉంది. జీవితాంతం ఈ శ్రమలు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే జీవితాంతం మనం పాపం చేస్తూనే ఉంటాం. ఫర్ ఎనీ సిన్ వి సఫర్. దట్స్ వై అవర్ సఫరింగ్ ఈజ్ ఎండ్లెస్. ఇక దీనికి అంత ఉండదు. మనకు విశ్రాంతి ఎప్పుడు చివరిదాకా ఉండదో, ఈ శ్రమ కూడా చచ్చిపోయిందాకా ఉంటుంది. విక్టర్ ఫ్రాంక్ అని ఆయన అన్నారు, వితౌట్ సఫరింగ్ హ్యూమన్ లైఫ్ కెనాట్ బి కంప్లీట్. శ్రమ లేకుండా ఒక వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు. మీరు ఒక పుస్తకం చదివి ఉండొచ్చు, సత్యమునకై చిత్రహింస. రిచర్డ్ ఉమ్రాండ్ అని ఆయన మెడ్రాస్ వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఎన్ని శ్రమలు అనుభవించినాడు జైల్లో. ఈస్టర్ రోజంట చాలా, అంటే అది వరకు గతంలో చాలా భయంకరమైన ఆహారం పెట్టేవాళ్ళట, తినడానికి వీలు లేనంత. తినకపోతే చచ్చిపోతాడు, ఏదో ఒకటి తింటా ఉన్నాడట. ఒకసారి ఈస్టర్ రేపు అంటే ప్రార్థన చేస్తున్నాడంట, దేవా రేపు ఈస్టర్ రోజు మంచి భోజనం అన్నా ఈ రోజన్నా ఇవ్వమంటే ఆ రోజు పురుగులు కొంచెం ఎక్కువ వేసి అన్నంలో బాగా కలిపి ఇచ్చారంట. ఆయన అన్నారు, కమ్యూనిస్టు దేశమైన రష్యా కొరకు మనం ప్రార్థన చేయాలా. రష్యాలో ఉన్నాడు, బహు విచిత్రమైన శ్రమలు అనుభవించాడు, మొత్తానికి బయటకు వచ్చేసాడు. మెడ్రాసులో ఆయన వస్తే వేల మంది ఆ సాక్ష్యం వినడానికి వచ్చారు. రిచర్డ్ ఉమ్రాండ్ సత్యమునకై చిత్రహింస అనే పుస్తకం రాశాడు. అంత గొప్ప స్థితిలోకి రావడానికి శ్రమలు లేకుండా కాదు, కుదరదది.
ప్రియులారా, ఇందాక చెప్పాను కదా పాప ఆశ్రిత గురించి. 6 సంవత్సరాలు కింద మీద పడి తిరుపతి వెళ్ళి వస్తా పోతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటే ఇప్పుడు డాక్టరేట్ సర్టిఫికేట్ వచ్చింది. సర్టిఫికేట్ ఆ బాబు చూపించింది నాకు. కనుక ఒక స్థాయిలోకి వచ్చారంటే దాని వెనక ఎంత శ్రమ ఉంటుంది. వచ్చేసేది డిగ్రీలు, ఒక స్థాయిలోకి వచ్చేసేయరు ఎవరు కూడా. వితౌట్ సఫరింగ్ హ్యూమన్ లైఫ్ కెనాట్ బి కంప్లీట్. పూర్తి కాలేదు. ఇప్పుడు నేను చెప్తున్నంతా ఇంట్రడక్షన్లోనే ఉంది, ఇంకా అసలు రంగంలోకి వెళ్ళలేదు. చెప్పలేను అనుకుంటాను, నెక్స్ట్ వీక్ చెప్తాను మిగిలింది. ఎడ్ వెల్చ్ అని ఆయన అన్నారు, సఫరింగ్ ఈజ్ గాడ్స్ సర్జరీ. బాగా గమనించండి. Suffering is God's surgery that leads to health. శ్రమ ఆరోగ్యము కలగడానికి దేవుడు చేసే శస్త్రచికిత్స. ఇప్పుడు వణుకుతా, జ్వరము, ఒళ్ళంతా వేడితో ఉంటే డాక్టర్ దగ్గరికి పోతే ఎంత పొద్దు సూది వేస్తాడు. సూది పట్టుకొని అరే బాధపడుతుంటే ఇది సూది వేస్తే కానీ బాగుపడడు. గాడ్స్ సర్జరీ ఫర్ బెటర్ హెల్త్, బెటర్ స్పిరిచువల్ హెల్త్ దట్ లీడ్స్ టు హెల్త్. ఒక దైవజనుడు అన్నారు, ఆయన పేరు పాల్ డేవిడ్ ట్రిప్. ఆయన పేరు పాల్ డేవిడ్ ట్రిప్. ఆయన అన్నాడు, నేను అసూయ చేత నైతికంగా పక్షవాతం వచ్చి చాలా బాధపడ్డాను. ఈ అసూయ అనేది సామాన్యమైనది కాదు, ఇది పక్షవాతం వచ్చిందంట. ఆయన అన్నాడు, ఈ అసూయ అనేది, నేను అన్నీ బాగానే ఉన్నాను కానీ నాకు అసూయ కొట్టుకలాడుతుంది. ఈ అసూయ చేత నాకు పక్షవాతం వచ్చింది. శరీర పక్షవాతం కాదండి, అసూయ అనే పక్షవాతం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు నాకు శ్రమ పంపించేటప్పటికీ ఈ అసూయ ఎగిరిపోయింది. శ్రమల ద్వారా నా అనైతిక పక్షవాతము నుండి నేను బయటపడ్డాను. కనుక ఎవరికైనా అసూయ ఉందా, దేవుడు పంపిస్తాడటంటి. అది వస్తే కానీ నువ్వు సరి చేసుకోలేవు. ఆ పక్షవాతం పోవాలంటే ఖచ్చితంగా నీకు శ్రమ రావాల్సిందే. ఇదే ఆయన ఏమన్నారంటే, ఇంకొక మాట, సఫరింగ్ has the power to destroy our selfishness. ఈ శ్రమల కంట శక్తి ఉంది. ఏమి శక్తి అంటే, టు డెస్ట్రాయ్ అవర్ సెల్ఫిష్నెస్, మన స్వార్థం,
అవర్ ఈగో, అహం, మన అహం, మన స్వార్థం చంపేయాలంటే ఈ శ్రమ రావాలంట. చాలాసార్లు మనం మాట విన్నాం, ఈ అహం చాలా భయంకరమైంది, ఈ స్వార్థం చాలా భయంకరమైంది, నీకు శ్రమ వస్తే కానీ ఇది నీ యొద్ద నుండి తొలగించబడదు. ఇంకొక మాట ఒక ఆయన చెప్పారు, గాడ్ యూజెస్ ఆల్ లైఫ్స్ ప్రాబ్లమ్స్. చాలా బాగున్నాయి కొన్ని మాటలు. టు పాలిష్ అస్. అందరం బయటకు వచ్చేటప్పుడు పాలిష్ చేసుకుంటారా? కేవీ రావు గారు బాగా పాలిష్ కొట్టినట్టున్నారు మీ షూకి. నేను కూడా పాలిష్ కొట్టుకుంటాను. షూలకి కాదు, చెప్పులకి పాలిష్ కాదు, నీ జీవితాన్ని పాలిష్ చేయవలసిన సందర్భం వస్తుంది. అది శ్రమల ద్వారానే యూ విల్ బి పాలిష్డ్. God uses all of life's troubles to polish our character. మన ప్రవర్తన మెరుగుపడాలా. ఒకేలాగుంటే కుదరదండి. రోజు రోజుకు మన యొక్క ప్రవర్తన మెరుగుపడాలా. ఆ మెరుగుపడాలి అంటే శ్రమ అనే పాలిష్, శ్రమ ద్వారా దేవుడు పాలిష్ చేస్తాడట. చాలా గొప్ప మాటలు చెప్పారండి. మరొక దైవజనుడు అన్నారు, యాజ్ బ్రైడల్ కంట్రోల్స్ ద హార్స్. గుర్రాన్ని అదుపులో పెట్టాలంటే ఎలాగండి? బ్రైడల్, కళ్ళెం అన్నారు. గుర్రానికి కళ్ళెము ఉంటే తప్ప అది అదుపులో ఉండదు. సఫరింగ్ కంట్రోల్స్ ద క్రిస్టియన్. మనల్ని అదుపులో పెట్టాలంటే మామూలుగా మనం మాటినాం. ఈ సఫరింగ్, ఈ శ్రమ ద్వారా దేవుడు మనల్ని తన అదుపులో పెట్టుకుంటాడు. లేకపోతే విచ్చలవిడి అయిపోతాం. యాజ్ బ్రైడల్ కంట్రోల్స్ ద హార్స్, sufferings controls the Christian. చివరగా ఇంకొక మాట, సఫరింగ్ can be a magnet that draws the Christian close to Christ and fellow Christians. మ్యాగ్నెట్ అంటే తెలుసు కదా, అయస్కాంతం. అయస్కాంతం అంటే ఆకర్షించుద్ది. ఇనుము లాంటి పదార్థాలను ఆకర్షిస్తుంది. ఈ సఫరింగ్ వంట ఇది దేవుని వైపుకు ఆకర్షింపబడతాము, దేవుని ప్రజల వైపుకు ఆకర్షింపబడతాం. దేవుని వైపుకు రావాలంటే ఎలా సాధ్యమది?
always magnet attracts some things. శ్రమల వలన దేవుని వైపునకు మరలించబడతాం. ఇంకొక మాట ఏంటంటే, ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత మనుషులుగా మనకు కనబడరు. మనం చాలా ఎత్తు స్థాయిలో ఉన్నట్టుగా అనుకుంటాం. బట్టిదే నువ్వే స్థాయిలో ఉన్నా, యు మస్ట్ కమ్ టు ద లార్డ్ అండ్ టు ద లార్డ్స్ పీపుల్. నిన్న అడవి గ్రామంలో ఒక మాట చెప్పాను. దేవుని బిడ్డలు క్రైస్తవ సహవాసాన్ని ఇష్టపడాల. దేవునిలో ఎదిగే కొద్దీ మనం దేవుని ప్రజలకు దూరం అవ్వకూడదు. అప్పుడప్పుడు అంటుంటే ఆ చర్చిలో ఏముందండి, ఎవరు విశ్వాసులు ఉన్నారు, సరైన విశ్వాసులు ఉన్నారు అంటే కొంచెము ఒక స్థాయిలోకి రాగానే అందరిని కిందకు చూస్తారు. వీళ్ళేదో పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నట్టు, మిగిలిన వాళ్ళందరూ ఇంకా అడుగున ఉన్నట్టు. నో, ఇఫ్ యూ కమ్ క్లోజర్, ఇఫ్ యూ వాంట్ టు కమ్ క్లోజర్, యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ సఫరింగ్. శ్రమలు లేకుండా నువ్వు దేవునికి దగ్గరగా రాలేవు. ఒక్క విషయము, ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నేను సెమినరీకి వెళ్ళాను 56 సంవత్సరాల క్రితం, 19వ ఏట. వెళ్ళిన తర్వాత కొత్తోళ్ళు కదా వీళ్ళు, అక్కడక్కడ నుండి వచ్చాళ్ళు, వీళ్ళు బ్లడ్ టెస్ట్ చేయాలా అన్నారు. బ్లడ్ టెస్ట్ చేస్తే నా బ్లడ్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు తెలిసింది. ఏం చేయాలా? ఇల్లు కాదనుకున్నాను, అన్నదమ్ములు అవసరం లేదనుకున్నాను. సెమినరీకి వచ్చాను. అది ఎక్కడంటే రామాయపట్నం. రామాయపట్నం అంటే ఇది పెద్ద పట్టణం, చిన్నపట్నం లాంటిదేమో అనుకున్నాను. అది రామాయపట్నం అంటే పచ్చి గ్రామము. మా గురువు గారు డివి శామ్యుయల్ గారు, బాబు మార్కెట్కి పోదాం రా అన్నాడు వెళ్ళిన రోజు. అరే మార్కెట్ అంటే ఇది మెడ్రాసు మార్కెట్ లాగా ఉంటుందేమో అనుకున్నాను. వెళితే ఒక 6-7 మంది చేపలు అమ్ముకునేవాళ్ళు రౌండ్గా కూర్చొని చేపలు అమ్ముతున్నారు. ఇది రామాయపట్నం మార్కెట్ అన్నాడు. నాకు గుండెలా అదిరిపోయి, ఇదే రామాయపట్నం అంటే ఏంటి పరిస్థితి? ప్రియులారా, అలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ గతంలో అనుభవించలేదు. నాకు తెలియదు ఆ పరిస్థితులు. కానీ అలాంటి పరిస్థితిని చూపించి ఇది రామాయపట్నం. ప్రియులారా, దేవుని బిడ్డలు అనేకసార్లు దిగాల. నేర్చుకోవాలంటే నీవు చాలా తగ్గించుకోవాలా. దేవుని వైపుకు నీవు రావాలంటే ఇలాంటి అనుభవాలన్నీ నీవు ఎదుర్కోవలసి ఉంది.
యోబు అన్నాడు. చివరిగా రెఫరెన్స్ చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. చాలు. సువర్ణము అంటే ఇష్టపడని స్త్రీలు ఎవరన్నా ఉంటారా? చేతులు ఎత్తుతారా? సువర్ణం అంటే ఇష్టపడని స్త్రీ ఉందా? నాకు తెలిసి మాత్రం లేరు. ఇదేంటండి సువర్ణం? బంగారం. బంగారం అంటే ఇష్టపడని స్త్రీలు, ముఖ్యంగా తమిళనాడులో బహుఘోరమైనటువంటి పరిస్థితి. చాలామంది నల్లగా ఉంటారు, బంగారం మెడలో వేసుకొని మెరిసిపోవాలా. ఏం కావాలమ్మా నీకు పెళ్ళికి? బాబు ఏం కట్నం కావాలంటే, ఏమొద్దు, 1 కేజీ బంగారం అంట. కేజీ బంగారం అంట. ప్రియులారా, బంగారం అంటే ఎంత ప్రాణమో. ఎందుకు అంటే అది ప్రకాశిస్తుంది. నిన్న బయటికి వెళ్ళినప్పుడు ఒకళ్ళిద్దరు చూశాను, ఉంగరం మీద ఉంగరం పెట్టుకొని ఉన్నారు. అరే, ఈ ఒక ఉంగరం సరిపోలేదా అంటే ఉంగరం మీద ఉంగరం. పురుషులు కూడా. ఏంటి అంటే బంగారం అందరు ఇష్టపడతారు, బికాజ్ ఇట్ షైన్స్. ఈ పోలిక యోబే చెప్తున్నాడు. నాకు శ్రమ వస్తే, నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడాలని ఆయనకు ఆశ. బంగారము ఎలా ప్రకాశిస్తుందో నా జీవితం కూడా అలా ప్రకాశించాలి అంటే బంగారము కొలిమిలోకి వెళ్తుంది. నేను చాలాసార్లు కేజీఎఫ్ వెళ్ళానండి. నేను వెళ్ళేటప్పటికే అప్పటికే మొత్తం బంగారం అంతా తీసేశారు. ఏమి ఎక్కువ బంగారం లేదు. అంత మట్టి కుప్పలు, చాలా ఎత్తెత్తుగా ఉంటుంది కేజీఎఫ్. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, మట్టి, పెద్ద పెద్ద మట్టి కుప్పలు. అనుకుని ఇందులో నుండి వచ్చిందే బంగారం. ఆ ఫర్నెస్లోకి వెళ్ళిన తర్వాత ఆ మట్టి, నల్ల మట్టిలో నుండి బాగా కాల్చిన తర్వాత వచ్చేదే బంగారం. బంగారమ్మా అని పేరు పెట్టుకున్నావా? నువ్వు బంగారమ్మలాగా ఉండాలంటే యూ మస్ట్ అండర్గో సఫరింగ్. శ్రమలలోనికి మనం వెళ్ళాలి. దేవుడు ఈ మాటల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, మేము శ్రమల వలన ఎంతగా పరిశుద్ధపరచబడతామో, ఎంతగా దీవించబడతామో, ఎంతగా మెరుగుపరచబడతామో, ఇంకా అనేక విషయాలు మీరు జ్ఞాపకం చేశారు. శ్రమలను తృణీకరించకుండా ఆహ్వానించి, శ్రమల ద్వారా మేము పరిశుద్ధపరచబడడానికి సహాయము చేయుము. చెప్పబడిన మాటలను ఆశీర్వదించుమని యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.